నమస్కారం. హలో, వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. 1 మంత్ అయింది సినిమా చూసి ప్రాపర్గా. అసలు రివ్యూస్ ఇంట్రెస్ట్ పోయింది 1 మంత్ గ్యాప్ వచ్చేసరికి. కానీ ఈరోజు మన 2 తెలుగు సినిమాలు రిలీజ్ అయినాయి, మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ ఒకటి. అదంతా వద్దని చెప్పి నేను విక్రమ్ యాక్ట్ చేసిన కొత్త తమిళ్ మూవీ తంగలాన్ వెళ్ళాను. ఆ సినిమా అలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆ, అసలు పారంజిత్ డైరెక్టర్ మూవీకి. పారంజిత్ అంటే ముందు కాల ఒక సినిమా తీసాడు రజనీకాంత్ తోటి. తర్వాత సర్పట్ట పరంపర అని అమెజాన్ ప్రైమ్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ కోవిడ్ టైంలో వచ్చింది. చాలా బాగుంటాయి ఆయన సినిమాలు. అందరికీ నచ్చవు సినిమాలు, డిపెండ్స్ అనమాట. అండ్ ఈ సినిమా కూడా అంతే, అందరికీ నచ్చకపోవచ్చు, నాట్ ఫర్ ఎవ్రీ వన్, బట్ నచ్చితే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. నేను ఆ సెకండ్ కేటగిరీ ఉన్నాను అనమాట. నాకు సినిమా చాలా 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 బాగా నచ్చింది, తంగలాన్ సినిమా. ఎందుకు నచ్చిందో డిస్కస్ చేద్దాం యాక్చువల్లీ. ఫస్ట్ ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే వెరీ సింపుల్. బ్రిటిష్ టైంలో 1850, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే 1850 అంటే మన సిపాయి మ్యూటినీ మూవ్మెంట్ కంటే ముందు యాక్చువల్లీ. ఒక కోలార్, కర్ణాటకకి తమిళనాడు బార్డర్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, కేజీఎఫ్. సో ఇవి రియల్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనమాట, సినిమా కేజీఎఫ్ కాదు, రియల్ కేజీఎఫ్ కోలార్. ఆ విలేజ్కి నార్త్ ఆర్కాట్, తమిళనాడు ఆ బార్డర్లో ఉండే ఒక ట్రైబల్ లీడర్ అనమాట మన విక్రమ్. ఆ ట్రైబల్ లీడర్ బ్రిటిష్ కంట్రోల్లో ఉండి, సో వాళ్ళకి బ్రిటిష్ ఒక ఆఫీసర్కి గోల్డ్ సర్చ్ అని చెప్పి వీళ్ళని అపాయింట్ చేసుకుంటే, గోల్డ్ సర్చ్ చేసుకొని దాని త్రూ వాళ్ళ ట్రైబ్ని ఇంప్రూవ్ చేద్దామని చెప్పి ఒక జర్నీ మీద వెళ్తే, అక్కడ ఆ గోల్డ్ని ప్రొటెక్ట్ చేస్తూ కోలార్లో ఆరతి అని ఒక సార్సరస్ ఉంటుందన్నమాట. తను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ సార్సరస్కి దీనికి ఏంటి, విక్రమ్కి ఏంటి, తంగలాన్కి ఏంటి రిలేషన్, ఎందుకు అపోజ్ చేస్తుంది సార్సరస్, తను ఏం చేస్తుంది, తను ఎట్లా మళ్ళీ ఈ తంగలాన్ ఎలా ఎదుర్కొంటాడు, చివరికి ఏమవుతుంది అనేది మిగతా స్టోరీ అనమాట. ఈ గోల్డ్, ఇప్పుడు పారంజిత్ మూవీస్లో ఎలా ఉంటాయంటే, ఎందుకు చెప్పానంటే నాట్ ఫర్ ఎవ్రీ వన్ అని, ఆయన సినిమాల్లో చాలా సబ్టెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సర్పట్ట పరంపర ఈ సినిమా తీసుకుంటే, దాంట్లో మనకి ఏంటంటే సినిమా అంతా బాక్సింగ్ మ్యాచెస్ చూపిస్తుంటారు. యాక్చువల్లీ 2 డిఫరెంట్ గ్యాంగ్స్ బాక్సింగ్ మ్యాచెస్. అండర్ టోన్స్ ఎట్లా అంటే, సినిమా తనది ఎప్పుడు అప్రెషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా చాలా అప్రెషన్, ఈ సప్రెషన్ మీద థీమ్స్ ఉంటాయి అనమాట. ఈ సినిమాలో నో ఎక్సెప్షన్. ఆల్దో గోల్డ్ ఒక ట్రెజర్ హంట్ లాగా అనిపిస్తుంది మనకు సినిమా. గోల్డ్ ట్రెజర్ హంట్ అనేది ఒక మగ్గెఫిన్, అంటే ఒక స్టోరీని, క్యారెక్టర్స్ని ముందుకు తీసుకెళ్లే జస్ట్ ఒక యంత్రం మాత్రమే. కాకపోతే అండర్ కరెంట్స్ ఏంటంటే సినిమాలో అప్రెషన్ మన బ్రిటిష్ నుంచి మన అప్రెషన్ అవ్వచ్చు, తర్వాత లోవర్ క్యాస్ట్ని అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అప్రెస్ చేయడం కానివ్వచ్చు, తర్వాత ల్యాండ్ లేని వాళ్ళని అప్రెస్ చేయడం అవ్వచ్చు. సో అండ్ మనము నేచర్ని అప్రెస్ చేయడం అవ్వచ్చు. సో చాలా రకాలుగా ఉంటుంది అప్రెషన్. సో ఇన్ని సబ్టెక్ట్స్ని పెట్టుకొని ఒక చిన్న ట్రెజర్ హంట్ అనే ఒక థీమ్ మీద చాలా బ్రిలియంట్గా విజువలైజ్ చేసి చాలా అమేజింగ్గా చూపించాడు పారంజిత్. ఐ థింక్ ఆయన కెరియర్లో దిస్ ఈజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. నాకు చాలా చాలా నచ్చింది ఈ సినిమా. అండ్ స్క్రీన్ ప్లే రిటర్న్ బై పారంజిత్ అండ్ తమిళ్ ప్రభ అండ్ అళగియ పెరియవన్. బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే, ఆల్మోస్ట్ 2.5 hours మూవీ. ఎక్కడ కూడా అసలు చాలా టైట్గా ఉందన్నమాట స్క్రీన్ ప్లే. అసలు క్యారెక్టర్ బిల్డింగ్ కానివ్వండి, తన క్యారెక్టర్స్ ఒక పర్పస్ కానివ్వండి, అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా చూపించారనమాట. అండ్ సినిమాటోగ్రఫీ బై అశోక్ కుమార్. కోలార్ ఆల్మోస్ట్ డెజర్ట్ లైక్ కండిషన్స్, తర్వాత విలేజ్లో వాళ్ళు చేసేది ఆ కలర్ గ్రేడింగ్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ, ఆ ఫ్రేమ్స్ కానీ చాలా అమేజింగ్గా క్యాప్చర్ చేశారు. చాలా ఇమ్మర్సివ్గా ఉంటాయి ఫ్రేమ్స్ అన్నీ. చాలా చాలా బాగుందనమాట. అండ్ యాక్షన్ సెట్ పీసెస్ సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక 3 to 4 యాక్షన్ సెట్ పీసెస్ ఉంటాయి, మేజర్ వన్స్. అవి కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. ఏదో యాక్షన్ సెట్ పీసెస్ గానే అందరినీ కొట్టేసుకుంటూ వెళ్ళడం కాదు. ప్రతి యాక్షన్ సెట్ పీస్లో యాక్చువల్లీ యాక్షన్ ఫైట్ అవుతుంటే అక్కడ స్టోరీ ముందుకు వెళ్తుంటుంది అనమాట. యాక్చువల్లీ అంత మీనింగ్ఫుల్గా ఆలోచించి, చాలా కన్సెప్చువలైజ్ చేసి, చాలా విజువలైజ్ చేసి, ప్రతి ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్గా తీశాడు పారంజిత్ అండ్ అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్. అండ్ అలాగే జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆయన మ్యూజిక్ హిట్ ఆర్ మిస్. నేను పెద్ద ఫ్యాన్ కాదు యాక్చువల్లీ ఆయన మ్యూజిక్కి. నాకు నచ్చినది ఆయన మ్యూజిక్ అంటే పెద్దగా నచ్చింది ఏం లేవు యాక్చువల్లీ జీవి ప్రకాష్. బట్ ఈ మూవీలో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈస్ టెరిఫిక్. నాకు తెలిసి జీవి ప్రకాష్ తన కెరియర్లో పెట్టుకున్న బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా ఒక దగ్గర పెట్టి, ఆ ఎనర్జీని అంతా ఒక దగ్గర ఫోకస్ చేసి ఈ మూవీకి కొట్టాడు అనిపిస్తుంది అనమాట.
అమేజింగ్గా సెట్ అయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది సినిమాలో, కానీ అసలు అది నడుస్తోంది అని మనం మర్చిపోతాం. యాక్చువల్లీ అంతా ఇన్వాల్వ్ అయిపోయి చూస్తాం. చాలా హెల్ప్ అయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చాలా ఇమ్మర్సివ్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమా ప్రొడక్షన్ డిజైన్ టెరిఫిక్ ప్రొడక్షన్ డిజైన్. ఒక ట్రైబల్ లోవర్ క్యాస్ట్ ట్రైబల్ పీపుల్ వాళ్ళ యాస కానివ్వండి, వాళ్ళు వేసుకునే బట్టలు కానివ్వండి, వాళ్ళ స్టైలింగ్, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళు వాడే వెపన్స్, యూటిలిటీ టూల్స్, తవ్వడానికి, మైనింగ్ చేయడానికి, ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్ అనమాట. అండ్ చెప్పాల్సింది ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాకి స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్సెస్ యాక్చువల్లీ టూ మెయిన్ పీపుల్. వన్ ఈజ్ విక్రమ్ యాజ్ తంగలాన్, టూ పార్వతి తిరువత్తు. ఈవిడ మలయాళం యాక్టర్. మన తెలుగులో దూత అనే వెబ్ సిరీస్లో పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్ చేస్తుంది కదా, ఆమె అనమాట. రీసెంట్గా మలయాళంలో ఉళ్ళోళ్ళకు అనే ఒక సినిమా వచ్చింది. హే, ఇద్దరు అయితే అసలు లివ్డ్ ఇట్. నాకు సినిమా చూస్తున్న సేపు విక్రమ్ కాదు, నాకు సినిమా చూస్తున్న సేపు తంగలానే కనిపించాడు. అండ్ తన వైఫ్ గంగమ్మనే కనిపించింది సినిమా చూస్తున్నప్పుడు. అసలు టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్. ఆ యాస కానివ్వండి, ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. అంటే నేను చెప్పానంటే బాడీ ట్రాన్స్ఫార్మ్ చేస్తే గొప్ప యాక్టర్ అంటే కాదు. ఆ క్యారెక్టర్కి ఎంత అవసరమో అంత ఇన్వాల్వ్ అయ్యి మనకి ఆడియన్స్ని ఆ క్యారెక్టర్ జర్నీలోకి తీసుకెళ్లారు ఇద్దరు. ఆ ఎమోషన్స్ కానివ్వండి, ద వే దే స్పీక్. ఈ ట్రైబల్ తమిళ్ అనమాట. సో నార్మల్ తమిళ్ ఏదో అర్థమవుతుంది కదా అని చూస్తే చాలా కష్టమైంది నాకు యాక్చువల్గా అర్థం చేసుకోవడానికి ఈ సినిమాని. అండ్ అంతా బ్యూటిఫుల్గా చేశారు. అండ్ లాస్ట్ బట్లో దిస్ మాలవిక మోహనన్, ఈ రోల్ తక్కువ ఉంది, పర్ఫార్మెన్స్ స్కోప్ కొంచెం తక్కువ ఉంది, బట్ స్టంట్స్ మాత్రం అమేజింగ్గా పర్ఫామ్ చేశారు. తను నిజంగా తను చేసింటే మాత్రం షీ డిడ్ ఎ టెరిఫిక్ జాబ్ అనమాట. మాలవిక మోహనన్ చాలా బ్యూటిఫుల్గా సెట్ అయింది. అసలు ఆ మేకప్ అసలు టెరిఫిక్ మేకప్. అసలు నాకు ఫస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ నాకు అర్థం కాలేదు ఎవరు యాక్టర్స్ అని, అంత బ్యూటిఫుల్గా. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలో ఇమ్మర్షన్ రావడానికి ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మేకప్, కాస్ట్యూమ్స్ కానివ్వండి, వాళ్ళు మాట్లాడే పద్ధతి, తినే తినే తిండి, అసలు చాలా బ్యూటిఫుల్గా చూపించారనమాట. అసలు వాళ్ళ లైఫ్ స్టైల్, ఆ ట్రైబల్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, బీఫ్ ఎక్కువ తింటుంటారు. సో ఆ టైంలో ఎట్లా అంటే అంత డీటెయిలింగ్. అంటే ఆ టైంలో ఈ రామానుజం ఫాలోవర్స్, అంటే ఈ లోవర్ క్యాస్ట్ అప్రెస్ కమ్యూనిటీ నుంచి బయటికి రావడానికి ఒక్కొక్కలాగా ట్రై చేస్తుంటారు. ఒక క్యారెక్టర్ ఏమో ఇదేంటి నా లార్డ్ విష్ణుకి ప్రే చేసి విష్ణు భక్తుడిని గుడులు కట్టించి తను ఈ క్యాస్ట్, ఈ షాకిల్స్ నుంచి బయటికి రావడానికి ఒక క్యారెక్టర్ ట్రై చేస్తుంటాడు. ఇంకో క్యారెక్టర్ అదే ట్రై చేస్తుంటాడు, కానీ ఇంకో క్యారెక్టర్ ఏంటంటే ఇంకొకలాగా ట్రై చేస్తాడు. ఇంకో క్యారెక్టర్ కొంచెం అగ్రెసివ్ అనమాట తంగలాన్. ఎట్లా అంటే ఎప్పుడు అట్లే ఉండిపోతాము, సో ఎప్పుడు ఒకటి కింద బతకాలా, మనకి ఆ గోల్డ్ వస్తే మనం ఆ గోల్డ్ తోటి మనం ఈ దరిద్రం నుంచి బయటికి రావచ్చు అని ఇంకొక రకంగా ట్రై చేస్తుంటారు అనమాట. ఇవన్నీ తీసుకొచ్చి ఒక ట్రెజర్ హంట్, ఒక కామన్ థీమ్ని పెట్టి, అట్ ద సేమ్ టైం నేచర్ని ప్రొటెక్ట్ చేయడం కూడా అదొక కామన్ థీమ్ పెట్టి, టెర్రిఫిక్ అమౌంట్ ఆఫ్ సబ్టెక్స్ ఉంటాయి సినిమాలో. అసలు ఒక పాయింట్ అయితే అసలు ఇది ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్ లాగా అనిపిస్తుంది. ఒక పక్క హల్యూసినేట్ అవుతుంటారు, హల్యూసినేషన్ లాగా అనిపిస్తుంటుంది. మనకు ఆ జర్నీలోకి తీసుకెళ్తారు, మనకు కూడా ఒక హల్యూసినేషన్ లాగా ఫీలింగ్ వస్తుంది ఆ సినిమా చూస్తుంటే మాత్రం. ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. అసలు టెర్రిఫిక్గా ఉంది సినిమా. డెఫినెట్గా చూడండి. నేను చెప్తున్నా కదా, అందరికీ నచ్చకపోవచ్చు సినిమాలు, కొంచెం డిస్టోపియన్ ఫీల్ వస్తుంది సినిమాకి, కానీ డెఫినెట్లీ వర్త్ వాచ్ థియేటర్లో సినిమా. ఎవ్రీ డిపార్ట్మెంట్, ఎడిటింగ్, బ్యూటిఫుల్ ఎడిటింగ్. కొంతమంది బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ వర్ ఓకే, బట్ ఓవరాల్ నేను చాలా ఎంజాయ్ చేశాను సినిమా. అసలు ఓ పాయింట్ అయిన తర్వాత, అసలు నాకు క్లైమాక్స్ అయిన తర్వాత అసలు ఇట్ వాస్ ఎండెడ్ పర్ఫెక్ట్లీ. ఎనీ అదర్ ఎండింగ్ ఈ సినిమా పాడైపోయేది అనమాట యాక్చువల్లీ. సో పర్ఫెక్ట్ ఎండింగ్ సినిమాకి, క్యారెక్టర్ ఆర్క్ రిడమ్షన్ కానివ్వండి, టెరిఫిక్. సో డెఫినెట్లీ చూడండి, మస్ట్ వాచ్ థియేటర్లో. తంగలాన్ తమిళ్ సినిమా, ఐ థింక్ తెలుగులో కూడా డబ్ అయింది, బట్ ఆ ఎఫెక్ట్ మీకు రావాలంటే డెఫినెట్లీ తమిళ్లో చూడండి. టెరిఫిక్గా ఉంటుంది ఎఫెక్ట్. బట్ లేకపోతే తెలుగులో చూడండి. అసలు ఈ సినిమా అసలు పెద్ద హీరో విక్రమ్ అంటే పెద్ద అంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాగా మాస్ హీరో ఏం కాదు, బట్ ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ హీ రీచ్ దిస్ పీక్, నో డౌట్ అబౌట్ ఇట్. మనకు తెలుసు విక్రమ్ మంచి యాక్టర్, ఇన్వాల్వ్ అయిపోతాడు. హీ గేవ్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఫర్ దిస్ మూవీ విక్రమ్. అండ్ పారంజిత్, అమేజింగ్ విజన్ ఫర్ యూ. హ్యాట్స్ ఆఫ్. టెరిఫిక్ మూవీ తంగలాన్. డెఫినెట్గా చూడండి, మస్ట్ వాచ్ థియేటర్లో. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
చాలా మంది చాలా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందుకే మధ్యలో అసలు రివ్యూస్ ఆపేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ, చిరాకు వచ్చి. ఎందుకంటే ఇంత చేస్తున్నా 1000 వ్యూస్ కంటే ఎక్కువ రావట్లేదు వీడియోస్కి, అండ్ 160 సబ్స్క్రైబ్ కంటే ఎక్కువ అవ్వట్లేదు. సో ప్లీజ్ మీకు నచ్చితే మాత్రం భాషా భేదం లేకుండా అన్ని భాషల్లో వీడియోస్ చేస్తున్నాను, మూవీస్ రివ్యూస్. సో అందుకని దానికోసమైనా ఒక చిన్న లైక్ వేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకో సినిమాతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్.